రైతుల చెల్లో ఢిల్లీ ఆందోళన రెండో రోజు కొనసాగుతుంది. డిమాండ్లు సాధించే వరకు విశ్రమించేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంచడం, రైతులకి పెన్షన్ సహా 10 డిమాండ్లతో రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హర్యానా శంభు సరిహద్దు వద్ద రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులపై భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నాయి. నిన్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 60 మంది నిరసనకారులకు గాయాలయ్యాయి. నిరసనకారులు రాళ్ల దాడిలో పలువురు ఆర్ఏఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఢిల్లీకి వెళ్లనివ్వకుండా రైతులను అడ్డుకోవడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండించింది. కేంద్రం తీరుకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. రైతుల ఆందోళనతో ఢిల్లీ, హర్యానా మధ్య ఉన్న సింఘు, టిక్రీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలతో ఢిల్లీ సరిహద్దుల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో రోజు రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రెండో రోజు కూడా రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీ చలో ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. హర్యానాలో ఆంక్షల్ని పొడిగించడం జరిగింది. 15వ తేదీ వరకు కూడా ఇటు 15 జిల్లాల్లో 144 సెక్షన్ ని విధించారు. హర్యానా 22 జిల్లాల్లో, 15 జిల్లాల్లో 144 సెక్షన్, అలాగే 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం జరిగింది. బల్క్ SMS సేవల్ని కూడా నిలిపివేయడం జరిగింది. సో హర్యానా, పంజాబ్ నుంచి హర్యానా మీదుగా ఇటు ఢిల్లీ వైపుకి రైతులు ట్రక్కులు, ట్రాక్టర్లతో సుమారు 20,000 మంది రైతులు 2,500 ట్రాక్టర్లు, ట్రక్కులతో ఇటు ఢిల్లీ సరిహద్దుల వైపుకు వస్తున్నారు. సో ఢిల్లీ సరిహద్దుల్లో కూడా ఢిల్లీ యూపీ, ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో కూడా భారీగా బ్యారిగేట్లు, అలాగే ఇనుప కంచెలతో పాటుగా సిమెంట్ దిమ్మల్ని, ఇటు కంటైనర్స్ ని, భారీ ట్రక్కుల్ని ఏర్పాటు చేసి ఇటు రైతుల ర్యాలీ, ఢిల్లీ చలో ర్యాలీ ఢిల్లీ వైపుకు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా భద్రతా దళాలు చేస్తున్నాయి. ఇటు ప్రధాని నివాసం, అలాగే పార్లమెంట్, అలాగే అమిత్ షా నివాసం, వీరి నివాసాల వద్ద నిరసన తెలపాలని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ముఖ్యంగా కేంద్రానికి అందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఢిల్లీ సరిహద్దుల వద్ద చేస్తున్నారు. అయితే మరో అంశం, కాసేపటి క్రితమే కేంద్రం మరోసారి రైతు సంఘాలని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. రాజకీయ పార్టీల మాటల్లో పడి తప్పుదోవ పట్టొద్దు, అలాగే ట్రాఫిక్ కి అంతరాయం కలిగించొద్దు, రైతులు చర్చలకు ముందుకు రావాలి అని చెప్పి మరోసారి ఇటు రైతు సంఘాల నాయకుల్ని కేంద్రం చర్చలకు ఆహ్వానించడం జరిగింది. కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొత్త డిమాండ్లను తెర మీదకి తీసుకొస్తున్నారు. సో ఆ డిమాండ్లను పరిష్కరించడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా పంటల మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించిన అంశంపైన పార్లమెంట్లో చర్చ జరగాలి, అలాగే అన్ని రాష్ట్రాలతోనూ చర్చించాలి. ఇంకా అనేక అంశాలకు సంబంధించి ముఖ్యంగా చర్చల ద్వారా ఏవైతే 10 డిమాండ్లు రైతు సంఘాల నాయకులు లేవనెత్తుతున్నారో, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, MS స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఈ చట్టం రూపొందించాలి, అలాగే దేశవ్యాప్తంగా రైతులకి రుణమాఫీ చేయాలి, అలాగే మన్రేగాకి సంబంధించిన పని దినాలని 200 రోజులకు పెంచుతూ 700 రూపాయల కూలీ ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతులకి పెన్షన్ ఇవ్వాలి, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నారు. లఖింపూర్ కేరీ రైతు బాధిత కుటుంబాలని ఆదుకోవాలి, బాధ్యులను శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారు. అలాగే వ్యవసాయాన్ని పొల్యూషన్ యాక్ట్ నుంచి రిమూవ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు ఇటు పసుపు, మిర్చి లాంటి పంటలకు సంబంధించిన ఒక స్పైస్ బోర్డుకు సంబంధించిన జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. అలాగే రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ విధంగా సుమారు 10 డిమాండ్లతో రైతులు తమ ఆందోళనలు కొనసాగించే దిశగానే ముందుకు కదులుతున్న నేపథ్యంలో మరోసారి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతుల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే 2 దఫా చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 8వ తేదీన, అలాగే ఫిబ్రవరి 12వ తేదీన కూడా ఇటు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, అలాగే ఇటు పీయూష్ గోయల్, నిత్యానంద రాయలు వీరితో రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. కానీ ఇటు పంటల మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించి, అలాగే రుణమాఫీకి సంబంధించి, విద్యుత్ సవరణ బిల్లు ఇది మెయిన్ డిమాండ్స్ ఇవి. సో వీటిపైన స్పష్టత ఇవ్వకపోవడంతో ముఖ్యంగా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేంద్ర మంత్రులకి అలాగే రైతు సంఘాల నాయకులకి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రైతులు తమ
ఢిల్లీ చలో ఆందోళనని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకి ఈ పంటల మద్దతు ధరకు సంబంధించి ఒక కమిషన్ వేస్తాం, రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు ఉంటారు. సో ఒక కమిటీ ద్వారా ఈ చర్చలను ముందుకు సాగిస్తూ అందులో వచ్చే ఆటంకాలు ఏంటి, తలెత్తే ఇబ్బందులు ఏంటి, అలాగే రైతులు ఏం సూచిస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా ముఖ్యంగా చర్చల ద్వారా ముందుకు వెళ్దామని చెప్తున్నప్పటికీ ఇవి చర్చల ద్వారా కమిటీల ద్వారా అయ్యేది కాదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా ఈ పంటల మద్దతు ధరకు సంబంధించి మీరు హామీ ఇచ్చారు. సో దానికి చట్టబద్ధత కల్పించాల్సిందే అని చెప్పి ఇటు కిసాన్ సంయుక్త మోర్చా అలాగే పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో మీడియా ముందుకు కూడా రైతు సంఘాల నాయకులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మరోసారి కేంద్రం రైతు సంఘాల నాయకుల్ని చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో వారు ఏ విధంగా స్పందిస్తారు, ఎందుకంటే నిన్న హింసాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతులపైన టియర్ గ్యాస్ ప్రయోగించడం, రబ్బర్ బుల్లెట్లను కురిపించడంతో కొంతమందికి తీవ్రంగా గాయాలైన పరిస్థితి ఉంది. కళ్ళకి కాళ్లకి అలాగే చేతులకి బుల్లెట్ గాయాలు తగిలిన పరిస్థితి. ముఖ్యంగా ఈ టియర్ గ్యాస్ వల్ల చాలా మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉంది. అలాగే ఇటు ఆందోళనకారులు విసిరిన రాళ్లలో ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులకు కూడా చాలా వరకు గాయాలైన పరిస్థితి ఉంది హర్యానా సరిహద్దులో. సో ఈ రోజు ముఖ్యంగా రైతులు ముఖ్యంగా కేంద్రం మరోసారి చర్చలకు ఆహ్వానించడం పట్ల వారు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళైతే 6 నెలలకు సరిపడా ముఖ్యంగా నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఔషధాలు, వాళ్ళకి కావాల్సిన సరుకులు, డీజిల్ వీటన్నిటితో పాటు ఇటు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కొనసాగించేందుకు సన్నద్ధంగా సుదీర్ఘకాలిక ఉద్యమ కార్యాచరణతో ఢిల్లీ వైపుకి అయితే కదం తొక్కుతున్న పరిస్థితి ఉంది. అయితే గత 2020-21లో ఏదైతే ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేశారో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా, సో అప్పుడు ఒకేసారి రైతులంతా కూడా ఢిల్లీ వైపు కదం తొక్కడంతో వాళ్ళని అడ్డుకోలేకపోయిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి ముందస్తుగానే కేంద్రంకి ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ముందస్తుగానే సన్నద్ధంగా ఇటు ఢిల్లీ, హర్యానా, యూపీ పోలీసులు అలాగే కేంద్ర బలగాలు ఢిల్లీ జాతీయ రహదారులపైన, ఢిల్లీ అవుట్స్కట్స్ పైన అలాగే సరిహద్దుల వద్ద భారీగా ఏర్పాట్లను చేయడం జరిగింది. అందులో భాగంగానే రోడ్లపైన ఇనుప సువ్వలని అలాగే సిమెంట్ దిమ్మల్ని సహా బ్యారికేడ్లని, ఇనుప కంచెల్ని వీటన్నిటిని మోహరించడం, అలాగే టియర్ గ్యాస్ షెల్స్ తో రైతుల్ని ఇటు హర్యానా దాటకుండానే పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోనే వాళ్ళని నిలువరించడం జరిగింది. సో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రానియకుండా ప్రస్తుతం అక్కడ టియర్ గ్యాస్ గోపి మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రైతు సంఘాల నేతలు మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ਦੂਜੇ ਮੁਲਕ ਦੇ ਉੱਤੇ ਅਟੈਕ ਕਰੀਦਾ ਵਾ, ਉਹਦੇ ਵਾਂਗ ਜਿਹੜੇ SLR ਤੇ ਫਾਇਰ ਨੇ ਉਹਦੇ ਖੋਲ ਮਿਲੇ ਸਾਨੂੰ ਚੱਲੇ ਹੋਏ ਨੇ, ਉਹ ਵੀ ਕੀਤੇ ਗਏ। ਸਾਡੇ ਦੇਸ਼ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੀ SLR ਆ, ਠੀਕ ਆ ਜੀ, ਉਹ ਵੀ ਕਿੱਥੇ ਨਿਕਲ ਗਏ? ਅੰਗਰੇਜ਼ ਤੁਹਾਡੇ ਕੋਲ ਮੈਂ ਵੀ ਪਾਏ ਥੱਲੇ ਸੁੱਟ ਲਏ। ਅੱਗੇ ਵਿਚਾਰ ਕਰਦਾ, ਹਾਂਜੀ ਅੱਗੇ ਵਿਚਾਰ ਕਰਦਾ, ਅਸੀਂ ਦੇਖੇ ਠੀਕ ਆ, ਮੈਂ ਉਦੋਂ ਵੀ ਦਿਖਾਏ ਆ। ਉਹ ਆਪ ਹੈਗੇ ਬਈ, ਆਹ SLR ਦੇ ਖੋਲ ਆ ਜਿਹੜੇ ਚੱਲੇ ਹੋਏ ਆ, ਜਿਹੜੇ ਸਾਡੇ ਤੇ ਵਰਤੋਂ ਕੀਤੀ ਗਈ ਆ। ਤਾਂ ਮਤਲਬ ਪੂਰੀ ਤਰ੍ਹਾਂ ਮੋਦੀ ਸਰਕਾਰ ਤਾਕਤ ਦੀ ਵਰਤੋਂ ਕਰ ਰਹੀ ਆ। ਮੈਂ ਫਿਰ ਗੱਲ ਸਾਫ਼ ਕਰ ਦੇਵਾਂ, ਸਾਡੇ ਜਿਹੜੇ ਅੰਦੋਲਨ ਦਾ ਮਨੋਰਥ ਆਪਣੀਆਂ ਮੰਗਾਂ ਮਨਾਉਣੀਆਂ और सरकार नाल बह के गलबात दा निबेड़ा करना। मकसद हैगा MSP खरीद दी गारंटी दा कानून बनाओ। मकसद हैगा C2 50% फार्मूले अनुसार फसलों के भाव दिओ। मकसद यह हैगा भी किसान मजदूर दा कर्जा खत्म करो, बिजली बिल जिहड़ा निजीकरण दी नीति ओनू वापस लो, पोल्यूशन एक्ट दे विचों जिहड़ा वा ओह बाहर कड्डो खेती नू, ठीक है, नरेगा 200 दिन चलाओ और ਉਹਦੇ ਵਿੱਚ ਜਿਹੜਾ 700 रुपया ਦਿਹਾੜੀ ਦਿਓ। ਸੰਵਿਧਾਨ ਦੀ 5ਵੀਂ ਸੂਚੀ ਆਦੀਵਾਸੀਆਂ ਵਾਸਤੇ ਉਹ ਲਾਗੂ ਕਰੋ। ਇਹ ਮੰਗਾਂ ਸਾਡੇ ਲਈ ਕੀ ਨੇ? ਜਿਹੜੀ ਪਰਸੈਪਸ਼ਨ ਬਣਾਈ ਜਾ ਰਹੀ ਹੈ ਸਾਡੇ ਲਈ ਵੀ ਇਹ ਸਾਡੀ ਦਿੱਲੀ ਜਾਣਾ ਅਣਖ ਦਾ ਸਵਾਲ ਨਹੀਂ ਹੈ। ਅਸੀਂ ਸਰਕਾਰ ਨਾਲ ਟਕਰਾਅ ਪੈਦਾ ਕਰਨ ਲਈ ਨਹੀਂ ਆਏ ਹੋਏ ਵੀ बैरीकेड तोड़ने साडा अणख दा सवाल है। दो काम, जां सरकार बह के साडियां मंगां मन लवे, जां इस जमहूरीयत दे विच सानू दिल्ली जाण दा हक दे देवे भी इत्थे आके आपदी गल कर लो। हुण दोवें चीज़ां दी गल कर सरकार। నిన్న రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఓవైపు టియర్ గ్యాస్ ని ప్రయోగించారు పోలీసులు, అదేవిధంగా
రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇప్పటివరకు రైతు సంఘాల నేతలు మాట్లాడారు, చూసాం. మరిన్ని అప్డేట్స్ ని గోపి అందిస్తారు. గోపి, రైతు సంఘాల నేతలైతే తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్నారు. అసలు ఈ రెండో రోజు ఎలా ఉండబోతుంది వారి కార్యాచరణ? కాసేపటి క్రితం రైతు సంఘాల నాయకులు కూడా స్పష్టం చేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఉద్యమాన్ని నిలిపేది లేదు, ఢిల్లీ వైపు వెళ్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల వాళ్ళు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పోలీసులు జరిపిన కాల్పుల్ని ఖండించడం జరిగింది. టీఆర్ గ్యాస్ ప్రయోగించడం, డ్రోన్ల ద్వారా టీఆర్ గ్యాస్ ని ఇటు రైతుల పైన విసరడం జరిగింది. సో అందులోనూ అలాగే రబ్బర్ బుల్లెట్లు, అలాగే వాటర్ కెనాన్స్ ప్రయోగించడంలో కూడా వాటర్ కెనాన్స్ లో కారం కలిపిన నీళ్లను రైతులపై పిచికారీ చేసిన పరిస్థితి ఉంది. నిన్న ఇటు హర్యానా అలాగే ఢిల్లీ సరిహద్దు, పంజాబ్ సరిహద్దుల్లో. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పోలీసుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. అలాగే మేము కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి కోరేందుకు ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీలో ఆందోళనలు చేయాలి, నిరసనలు చేయడానికి కాదు. మాకు ఇచ్చిన హామీలు ఏవైతే రైతులకు గతంలో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా ఈ ముఖ్యంగా పంటల మద్దతు ధరకు చట్టబద్ధత అంశం పైన కమిటీ వేస్తాం, దాన్ని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది 2 నెలలు పూర్తి కావస్తున్నా కూడా ఇంకా నెరవేరలేదు. గతంలో 13 నెలల పాటు మేము ఉద్యమిస్తే మాకు ఆ హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ హామీని విస్మరిస్తున్నారు అన్న అంశాన్ని రైతులు స్పష్టం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఢిల్లీ వైపు వచ్చేందుకే రైతులు సన్నద్దమవుతున్నారు. అయితే కాసేపటి క్రితమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా రైతులకు పిలుపు ఇవ్వడం జరిగింది. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరిస్తాం, మీరు ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకండి, ఆందోళనలు చేయకండి, ట్రాఫిక్ అంతరాయం కలిగించకండి అని చెప్పి రైతు సంఘాలని చర్చలకు ఆహ్వానిస్తున్న పరిస్థితి. సో చూడాలి, రైతులు కేంద్రం ఆహ్వానాన్ని మన్నిస్తూ మరోసారి చర్చలకు వెళ్తారా, లేక ట్రాక్టర్లతో ట్రక్కులతో ఢిల్లీ వైపు ముందుకు వచ్చేందుకే సిద్ధపడతారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. థాంక్యూ గోపి.